చల్లగా చల్లగా. జయరా ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలు అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకమే. అమ్మ చీరని చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే, బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే. గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే. నెమలి కళ్ళని దాచే చోటు జ్ఞాపకం, జామ పళ్ళని దోచే తోట జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. Judges, over to you. జయరామ్ Sir. చక్కగా నువ్వు పాడుతున్న ఆ పాటలోని ఆ పదాల భావం అంతా స్ఫురింపజేసేలా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడు. నీ మాతృభాష ఏంటి? తెలుగే సార్. తెలుగు. సో తెలుగువాడు అయి ఉండి నీ మాతృభాషకు నువ్వు చక్కటి గౌరవాన్ని చూపించావు, దాన్ని న్యాయం చేకూర్చావు అని చెప్పచ్చు. ఈ సందర్భంగా నేను చెప్పే మాట, మన చిత్ర గారు ఆవిడ మలయాళీ బై బర్త్, మెల్లమెల్లగా తెలుగు పాటలు పాడుతూ తెలుగు నేర్చుకున్నారు. చాలామందికి తెలుగు వాళ్ళకి రాని తెలుగు ఆవిడకొచ్చు, ఆ పదాల అర్థాలతో పాటు అవన్నీ కూడా. పైగా ఆవిడ ఇలా తిరగేసి చదువుతారు. ఇది ఇలా ఉందా, ఈ లిరిక్ ఇట్లా ఉందా, నేను ఇలా చూస్తున్నాను.
ఆవిడ ఇలా చూసి కూడా దాన్ని చదివేస్తారు, తిరగేసి కూడా గుర్తుపట్టి చదువుతారు. చాలాసార్లు ఆశ్చర్యపోయాను నేను, ఏంటి మీరు కాగితం తిరగేస్తున్నా మీరు చదవగలుగుతున్నారని. అంటే ఒక భాషలో ఒక సాధికారత సంపాదించాలంటే దానికి శ్రద్ధ, ఆసక్తి ఉంటే చాలు, ఎవరికైనా అది అధికారం ఉంది, ఎవరికైనా చెల్లుతుందనే పరిస్థితిలో పాత్రికేయులు నన్ను గత 30 సంవత్సరాలుగా ఊరినే తినేస్తూ ఉంటారు. నన్ను కాదు, అందరినీ. ఎందుకు పరభాషా గాయకులు పాడుతున్నారు, ఎందుకు పరభాషా గాయకులు? తప్పేంటి? పరభాషా గాయకులు పాడటం అనేది ప్రాబ్లం కాదు, వాళ్ళు కరెక్ట్గా పాడితే అదే మనకు కావాల్సింది. అలా చూసుకుంటే బాలు గారు మరి కన్నడలో పాడారు, తమిళ్లో పాడారు, హిందీలో పాడారు, చాలా భాషల్లో పాడారు. ఏం చరణ్, కనీసం ఒక 20 భాషల్లో పాడుంటారు ఆయన. మరి పరభాషా గాయకులు పాడకూడదని వాళ్ళందరూ అనుకుని ఉంటే ఒక చక్కటి గాయకుడిని మిస్ అయి ఉండేవాళ్ళుగా వాళ్ళందరూ. సో పరభాషా గాయకులు పాడుతున్నారు, అది కాదు అడగాల్సిన ప్రశ్న, చక్కగా పాడుతున్నారా లేదా? నువ్వు చక్కగా పాడావు. థ్యాంక్ యూ. చిత్రగారులాగే నువ్వు కూడా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. జయరామ్, చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, ఎంపిక చేసుకున్నావు. ఆ సినిమా ఎస్ఏ రాజ్ కుమార్ గారు అగైన్ మనం వన్ ఆఫ్ ది ఎపిసోడ్స్లో అనుకుంటా ఒక పాట ఏదో పాడుకున్నాం మొన్న. దాని తర్వాత మళ్ళీ ఎస్ఏ రాజ్ కుమార్ గారి పాట వినటం చాలా బాగుంది. ఇట్స్ లైక్ కూల్ బ్రీజ్, రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ సినిమా మొత్తం కళ్ళకు కట్టినట్టు, సౌందర్య గారి పర్ఫార్మెన్స్ కూడా కళ్ళకు కట్టినట్టు చిత్ర గారు అక్కడ పాడితే నువ్వు మళ్ళీ ఆ మెమరీస్ అన్నింటినీ మెమరైజ్ చేసుకునేలాగా చేశావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సింగింగ్. థ్యాంక్ యూ. కానీ నువ్వు అంత బాగుంది, షార్ప్ అవుతుంది ఎందుకనో, అది కొంచెం చూసుకో ప్లీజ్. ఓకే, ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. జయరామ్, చాలా మంచి పాట ఇది. నువ్వు పాడిన విధానం గురించి కీరవాణి గారు, సునీత గారు చక్కగా చెప్పారు. నేను పాడిన విధానం గురించి పెద్దగా నాకేమీ ఆక్షేపణలు లేవు, అంత బాగుంది. నాకు శాస్త్రి గారి రాసిన విధానం గురించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. చరణం, మొదటి చరణంలో అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం రాశారు. అంటే ఆయన ఒక 55 ఏళ్ళు ఆ వయసులో రాసి ఉంటారు ఇది. పైగా ఒక అమ్మాయి మనసులోని భావం గురించి రాశారు. అంటే ఒక కవి హృదయంలో ఒక తల్లి ఉంటుంది, ఒక కూతురు ఉంటుంది, ఒక తండ్రి ఉంటాడు, ఒక కొడుకు ఉంటాడు, ఒక ప్రేమికుడు ఉంటాడు, ఒక ప్రేయసి ఉంటుంది, ఒక బుద్ధిమంతుడు ఉంటాడు, ఒక పిచ్చోడు ఉంటాడు, ఒక దేవుడు ఉంటాడు, ఒక రాక్షసుడు ఉంటాడు. ఒకే జన్మలో అనేక జీవితాలను అనుభవించి ఆ అనుభవించిన జీవితాలను అక్షరబద్ధం చేసేవాడే కవి. కవి గొప్పవాడు. మంచి ప్రశంసలు అందుకున్నావు ఈ పాటతో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.